వెల్కమ్ టు శామ్తో సరదాగా. ఒక 1 వీక్ నుండి ఈ గొడుగులు అమ్ముకునే ఆంటీ నేను ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ దగ్గర చూస్తున్నా. రోజు వర్షంలో కష్టపడుతూ గొడుగులు అమ్ముకుంటుంది. అందుకే ఆమెతో ఒకసారి మాట్లాడాలనుకున్నా. ఆమెతో మాట్లాడిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకో మీరే చూడండి. ఆంటీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది అనంతపూర్ జిల్లా. అనంతపూర్. ఓకే. అంటే మొగుడు చచ్చిపోయినాడు, మా 2 ఆడపిల్లలు, కొడుకు. ఓకే. బాబుకి వచ్చి 60,000 కట్టి చదివిస్తున్నా. అమ్మాయిలు వచ్చి 2 హాస్టల్లో ఉంటారు. ఇల్లు కూడా లేదు నాకు. వీడు వచ్చి అమ్ముకొని అడుక్కుంటా, బట్టలు అమ్ముతా. ఎంత అమ్ముతా ఒక గొడుగు? గొడుగుకి అమ్మితే 10 రూపాయలు, 5 రూపాయలు లాభం. ఒక్కదానికి ఎంత గొడుగు? మేము తెచ్చేది వచ్చి 170 రూపాయలు. 170 రూపాయలు. కొందరు 20 వస్తుంది, 30 వస్తుంది, లేకపోతే హాస్టల్కే వస్తుంది. అసలు కొంటురా కార్ల వాళ్ళు కానీ బైక్స్ వాళ్ళు కానీ? కార్ల వాళ్ళే కొంటారు పాపం, బైక్ వాళ్ళు కొంటలేదు. ఎంత ఎంత ఎన్ని అమ్ముతావు రోజుకి? దాదాపుగా 20 అమ్ముతే చాలు. ఎక్కడ తింటావు లంచ్? ఎప్పుడు చూసినా ఇక్కడనే కనిపిస్తున్నావు. ఎవరన్నా ఇచ్చిపోతే ఈయన తినేస్తా, లేకపోతే ఆ చెట్టు కింద పోయి ఎవరికన్నా అడిగి ఎవరు పెట్టిపోతే డబ్బులు ఇచ్చి. ఆకలికి ఎవరు ఉండలేము కదా బాబు. అవును. ఎక్కడ ఉంటారు? మీ ఇల్లు ఎక్కడ? అంటే ఇక్కడ లేదు, ఇక్కడ సికింద్రాబాద్ ప్యారడైజ్ జంజం దగ్గర పండుకుంటారు, రోడ్ దగ్గర. బాగానే కష్టపడుతుంది ఇంత దూరం వచ్చి అనంతపురం నుంచి. ఏం చేయాలి సార్? 1వ తారీఖు నేను ఊరి నుంచి 5వ తారీఖు 4వ తారీఖు వస్తా ఇక్కడ. మళ్ళీ 1వ తారీఖు ఊరికి వెళ్తా. గొడుగులు ఎక్కడ తెస్తావు మరి? పిల్లల ముఖం నా ముఖం వాళ్ళకి లేదు, వాళ్ళ ముఖం నాకు. ఇక్కడ కష్టపడి నువ్వు డబ్బులు పట్టకపోతే అక్కడ నడుస్తుంది. అమ్మాయిలు 2 అమ్మాయిలు, ఒక బాబు. వాళ్ళు ఏం చేస్తారు ఇంటికాడ? చదువుకుంటారు. మీ ఆయన మర్చిపోయారు, అందుకని నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా? నేను 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను పిల్లల కోసం. ఓకే. వాళ్ళు పిల్లలకు దూరంగా ఉన్నారని బాధ అనిపిస్తుంది. వాళ్ళ మొత్తం నాకు లేదు, నా మొత్తం వాళ్ళకి. పిల్లలు దూరంగా ఉన్నారు, వాళ్ళ కోసమే నీ కష్టం అంతా. మళ్ళీ వాళ్ళు చదివి వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తే నా లైఫ్ బాగుపడుతుంది. రేపు నాకు వద్దు ఇంకా అన్నం వేస్తారు నాకు అని నా కష్టం. ఓకే. ఈ ఆంటీ 20 ఇయర్స్ నుంచి కష్టపడుతుందంట. మీరు కూడా చూడండి, మనం మామూలుగా డీమార్ట్లలో ఆన్లైన్లో కొంటుంటాం కదా గొడుగులు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి కొంచెము వాళ్ళ ఫుడ్ వరకు అన్నా వాళ్ళు సంపాదించుకొని ఫ్యామిలీని నడిపించుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎట్లాగూ మనం కొంటూనే ఉంటాం, ఇట్స్ డజంట్ మ్యాటర్, తక్కువ కాస్టే. సో ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకేమైనా హెల్ప్ అవుతుంది.